ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం 6వ శ్లోకంలో మనము సగుణోపాసనకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ, అహంకారాన్ని వదిలిపెట్టి మనము ఆయన చేతిలో ఒక పనిముట్టుగా మారితే సమస్తము భగవంతుడే మన చేతి చేయించి మనకు కర్తృత్వ భావం లేకుండా చేస్తారు అని చెప్పాం కదండి. ఉదాహరణగా మరి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. బాంబే వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరిగెత్తుకుంటూ ఒక పల్లెటూరు వ్యక్తి 2 పెట్టెలు నెత్తి మీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతను రొప్పుతూ రోజుతూ చెమటలు పట్టి ఉన్నాడు. అటు ఇటు చూచి ఒక చోట సీటు ఉంటే కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. పక్కన కూర్చున్న వ్యక్తి ఆ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు, అయ్యా, ఆ పెట్టెలను ఎందుకు నెత్తిని పెట్టుకొని మోస్తున్నావు? నీ సీటు కింద పెట్టుకోవచ్చు కదా అన్నాడు. దానికి ఆ పల్లెటూరు ఆసామి అంటున్నాడు, బాబు, నేను నా ఒకే ఒక టికెట్కు తీసుకున్నాను, వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు కదా, అందుకే నేను మోస్తున్నాను అన్నాడట. దానికి ఆ వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి, నాయనా, నిన్ను నీ పెట్టెలను అన్నింటినీ ఆ రైలే కదా మోసేది, నీవు నెత్తి మీద పెట్టుకున్న వాటి బరువును రైలే మొయ్యాలి, ఎందుకు అనవసరంగా నెత్తిని పెట్టుకొని హైరాణ పడతావు, కింద పెట్టుకో, ఏం పర్వాలేదు అన్నంట. అలాగే అన్ని భారాలు మోసేవాడు పరమాత్మ. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమపడుతూ ఉంటాం. అన్నీ నా వలనే జరుగుతున్నవి అంటాం. ఇదంతా వడ్డీ అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితే భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. కనుక కర్మలన్నింటినీ భగవంతుని యందే విడిచిపెట్టాలి. అంటే భగవంతుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు, భగవంతుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు, భగవంతుని స్మరణతోనే కర్మలను ముగించు. కర్మ ఫలాల గురించి ఆలోచించుకో, లభించిన దానితో ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్త మాత్రుడనని భావించు. కర్త భగవంతుడే అనే నమ్మకంతో ఉండు. ఏది జరిగినా నిశ్చింతగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను భగవంతునిలో సన్యసించడం. ఇలా చేస్తే భగవంతుని చేతిలో నీవు కూడా మురళివైపోతావు అని సర్వకర్మలను భగవంతునిలో సన్యసించి భగవంతుడినే లక్ష్యంగా పెట్టుకోవాలి అన్నదానికి సర్వాణి కర్మాణి మయి సన్యస్య అని భగవంతుడు సమస్త కర్మలను నాలో సన్యసింపజేయి అని భక్తుడి అర్జునికి చెప్పిన మొదటి మాట. 2వ పదము మత్పరహ అన్న పదాన్ని గురించి మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.